ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. తొలి ఏకాదశి ఈ పర్వదినాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారు అని భావన చేస్తూ అందరికీ కూడా ఆ దేవదేవుని అనుగ్రహం కలగాలి అని మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మనకి సంవత్సరానికి నెలలు 12. ఈ 12 నెలలు నెలకి ఒక్కటి చొప్పున 12 ఆదిత్య నామాలు ఉన్నాయి. 12 సూర్యుని యొక్క పేర్లు. సూర్యనారాయణ, సూర్యమండల అంతర్వర్తి నారాయణ, సరసిజాసన సన్నివిష్ట అనుకుంటూ ఈ 12 మంది సూర్యుని యొక్క మండలంలో అంతర్యామిగా ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు అని చెప్పేసి తెలియవస్తూ ఉంది. ఒక నెలకి 2 పక్షాలు అయినప్పుడు 2 పక్షాలలో నెలకి 2 సార్లు ఏకాదశి తిథి వస్తుంది. ఈ ఏకాదశి తిథి మహావిష్ణువుకి ప్రీతికరమైనది. అయితే ఈ ఏకాదశి అనే 11వ సంఖ్య రుద్రులను సూచిస్తుంది. ఏకాదశ రుద్రులు. శ్రీ భాగవతంలో బ్రహ్మదేవుని యొక్క లలాటము నుండి ఉద్భవించిన రుద్రుడు 11 సార్లు నా పేరేమి అని అడిగినట్లు, బ్రహ్మ 11 పేర్లు ఇచ్చినట్లు మనకు తెలియవస్తూ ఉంది. రుద్రుడు ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, 8 వసువులు, వసు రుద్ర ఆదిత్య నామక దేవతలు అని అశ్విని కుమారులతో కలిపి 33 దేవతలుగా వైదికంలో వేదంలో చెప్పబడి ఉన్నది. మహావిష్ణువుకి శివునికి భేదం లేదు అన్నట్లుగా ఈ ఏకాదశ రుద్రులు అనేది ఏకాదశి తిథి విష్ణు ప్రీతికరమైనది. 12 అనే 12 నామాలు సూర్యునికి సంబంధించినవి. ఈ 12 సంవత్సరంలో ఉండే నెలలు కాగా ఈ నెలలని శుక్లపక్షము కృష్ణపక్షముగా విడగొడితే 24 పక్షాలు అవుతాయి. ఈ 24 పక్షాలలో 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 పక్షాలకు గాను కేశవ, మాధవ, నారాయణ, విష్ణు, గోవింద, మధుసూదన అని 24 పేర్లు, కేశవాది నామాలు 24. సంవత్సరాత్మక స్వరూపుడు మహావిష్ణువు అని పురుష సూక్తం కూడా తెలియజేస్తూ ఉంది. నక్షత్ర నిరూపం అశ్వినో వ్యాప్తం ఇష్టం మనిషాన అముం మనిషాన అని తెలియజేస్తూ ఉంది. విశ్వస్వరూపుడు, నక్షత్ర స్వరూపుడు, ఏకాదశ రుద్రస్వరూపుడు, 12 ఆదిత్య స్వరూపుడు కూడా మహావిష్ణువు అని మనకి స్పష్టంగా తెలియవస్తూ ఉంది. ఈ ఏకాదశి ఉపవాసం యొక్క రహస్యం ఏంటంటే ఆ మహావిష్ణువుని, ఆయన తత్వాన్ని అందుకోవడము. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మనస్సు 1 కలిపి 11 సూచిస్తూ ఉంది. ఈ 11ంటిని ఆయనను చేరడానికి ఉపయోగించాలా అనేదే ఈ ఏకాదశి వ్రతము యొక్క ముఖ్య లక్ష్యము. దీనిని మనమందరం చేరుకోవాలి అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అందరికీ స్వస్తి. మరొక్కసారి ఆ దేవదేవుని ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని భావన చేస్తూ అందరికీ స్వస్తి. ఓం నమస్తే.